ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. అందరము కూడా దేవునికి వందనాలు చెల్లిందాం. అలాగే నీ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపరు. చూసారా, దేవుని యొక్క వాక్యము. పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే మన నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కావాలి. అంటే వారి ఉద్దేశ్యములో వారి నీతి మాత్రమే గొప్పది. కానీ ప్రభువు అంటూ ఉన్నాడు, వారి నీతి కంటే మీ నీతి ఇంకా గొప్పదిగా ఉండాలి. పరిసయ్యులు, శాస్త్రులు వారి యొక్క జీవన శైలి, జీవన విధానం చాలా తేటగా ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యములో మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం
13, 14 వచనాలు మనం జాగ్రత్తగా చదువుతుంటున్నప్పుడు, ఎందుకు మన నీతి వారి నీతి కన్నా అధికము కావాలి అంటే, నీతిమంతులు అనుకుంటున్నటువంటి వారి నీతి అసలు నీతియుక్తమైనది కాదు. అందుకనే వారి యొక్క జీవన శైలి, వారి యొక్క జీవిత విధానము ఏ పరిస్థితుల్లో ఉందో చాలా సూటిగా ప్రభు మాట్లాడుతూ, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14 వచనాల్లో ప్రభు అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, దేవుడు చెప్పిన రీతిలో అన్నీ మేము తూచా తప్పకుండా చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వారు చూసే విధానాన్ని యేసయ్య పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, వారు వేషధారులు. అంటే ఒక విధంగా చెప్పాలి అని ఆలోచన చేస్తే వారి లోపల ఉన్నది ఒకటి, బయటికి కనిపించేది ఒకటి. వాళ్ళు స్వనీతిపరులుగా జీవిస్తూ ఉన్నారు, కానీ మేమే నీతిమంతులమని వారు ప్రకటించుకుంటున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యములు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుష్యులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేస్తారు. అంటే మనుష్యులు ప్రవేశించటానికి వీలు లేకుండా మీరు చేస్తారు. అలాగని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నప్పుడు వారు ప్రవేశించారు, ప్రవేశింపనియ్యారు. రెండూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు కాదు, స్వనీతిపరులు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీతి ఒక మార్గం అయితే స్వనీతి ఆటంకం. అందుకని శాస్త్రులను పరిచయులను ప్రభు అంటున్నాడు, మీరు వేషధారులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము వారి యొక్క స్వనీతి కొరకు దైవవాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అందరము కూడా లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి మనం 14వ వచనం వరకు జాగ్రత్తగా చదువుదాం. లేఖనాధారము లేకుండా ప్రభు ఎవరిని ఏ మాట అనడాయన. ఒకవేళ లేఖన ఆధారాలు లేకుండా మనుష్యులు మాట్లాడతారేమో తప్ప, మన ప్రభువు ఆయన ప్రతిదీ కూడా లేఖనాధారంగానే ఆయన సెలవిస్తూ ఉంటాడు. అందుకని లూకా సువార్త 18వ అధ్యాయములో 9వ వచనములో ఇక్కడ ప్రభు ఏమని ప్రారంభిస్తున్నాడు, తామే నీతిమంతులము అనుకొను ఇతరులను తృణీకరించి కొందరితో. చూసారా, ఈ శాస్త్రులు పరిచయుల యొక్క యాటిట్యూడ్ ఏంటంటే తామే నీతిమంతులము అనుకుని ఇతరులను తృణీకరించు కొందరితో ప్రభువు చెబుతున్నటువంటి మాట. ఇక్కడ ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుష్యులట దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిచయుడు, రెండవ వ్యక్తి సుంకరి. వీరి కొరకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. 11వ వచనములో పరిచయుడట దేవాలయములో నిలవబడ్డాడు. నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుష్యుల వలనైనా, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అంటే ఈ యొక్క పరిచయుల యొక్క భక్తి ఎంత భక్తో చూద్దాం. వీరి మాటలు తూటాలుగా వారు పేలుస్తూ ఉన్నారు. కత్తి గాయాన్ని చేస్తుంది, రక్తం అనేది చెందుతూ ఉంటుంది. కానీ మాటలు గాయాలు చేస్తే రక్తం అనేది బయటికి కనిపించదు. వీళ్ళ యొక్క బాణి అది. కాబట్టి తన అవసరతల కొరకు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు హర్షిస్తాడు తప్ప,
అక్కడ ఉన్న సుంకరిని అతడు ఎత్తి చూపెట్టి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. కొంతమంది అనుకుంటారు, ఏదో ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించాడంటే దేవునికి హితమైన మాటలు ఉండాలి తప్ప ఇతరులను క్రిటిసిజం చేసే మాటలు కాదు. ఇతరులను ఎత్తి చూపెడుతున్నాడు, తక్కువ చేస్తున్నాడు. ఇతడే నీతిమంతుడుగా ప్రదర్శించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత అంటాడు, నేను వారానికి 2 మారులు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో కూడా నేను 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన అతిశయం ఎంతవరకు ఉన్నది? అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తే, ఇతడు చేస్తున్న కార్యములను బట్టి అతిశయిస్తూ దేవునికి దూరస్తుడైపోతున్నాడు. నేను దేవుని దృష్టిలో మంచివాడుని అనుకుంటున్నాడు, కానీ దేవునికి అతడు ఏ విధంగా ఉన్నాడు అంటే అతడు ఒక అన్యాయస్తుడిగానే తను కనపరుచుకుంటున్నాడు. రెండవ వ్యక్తి సుంకరి తను దూరంగా నిల్చున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తుటికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ప్రార్థిస్తున్న దేవ, పాపినైనటువంటి నన్ను కరుణించుమని పలుకుతున్నాడు. కాబట్టి దేవుడు ఇద్దరి ప్రార్థన ఆలకించాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు. 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, ఈ పరిచయుడు తన జీవితంలో ఏమేం చేస్తున్నాడో లిస్ట్ అవుట్ చేశాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి నేను నీతిమంతుడిని, పరలోకములో ప్రవేశించేస్తాను, సుంకరి వెళ్ళడు అని అతిశయిస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అతనికంటే సుంకరి చేసిన ప్రార్థన గొప్పది. ఇతడు స్వనీతిపరుడు, సుంకరి తగ్గింపుగలిగిన వాడు. అందుకనే వేషధారులైన శాస్త్రులు, పరిచయులు అనే ప్రభు వారి కొరకు తెలియచేస్తూ అంటాడు, మీరు పరలోకంలో ప్రవేశించాలి అంటే వారి నీతి కంటే మీ నీతి అధికము కావాలి. అలాగున మనము సుంకరి ప్రార్థన మనం చేస్తూ శాస్త్రుల వలె, పరిచయుల వలె అతిశయించక మనము దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు కలిగి వేషధారణ దూరపరుచుకొని జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందన ప్రభువా, మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని నీ ఉద్దేశ్యం. మరి మేము కూడా నరకము నుండి తప్పించుకోవాలి, పరలోకంలో ప్రవేశించాలి అంటే నువ్వు మార్గాన్ని చూపెట్టు. మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే అధికము కావాలి. కాబట్టి మా జీవితాల్లో మార్పు మేము చేసుకొని స్వనీతి పరులముగా కాకుండా నీతిమంతులముగా మా జీవితాలు మార్చుకుంటానికి కృపచ్చు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. వ్యాధులు, బాధలు, బలహీనతలు, అనారోగ్యాలు, ఆపరేషన్స్తో ఉన్న వారిని స్వస్థపరచు. గల్ఫ్లో యుద్ధ బీభత్సాలు దూరపరచు. ఎండల తీవ్రత దూరపరచు. గర్భిణీలు సుఖప్రసవ కొరకు, యవనస్తులు ఉద్యోగాలు, విద్యా, వివాహాల కొరకు ప్రభువా, ఇదిగో తండ్రి, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడునుగాక.